హాయ్. హోలీ రంగుల పండుగ. ప్రతి పండగకి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్టే హోలీ పూర్తిగా రంగులతోనే మనం జరుపుకుంటాం. అలాగే ప్రతి రంగుకు కూడా ఒక విశిష్టత ఉంటుంది. మనకిష్టమైన రంగును బట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా చెప్పచ్చు అంటారు. కొన్ని రంగుల్ని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నపిల్లలు మనం ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, మనం ఏ సిట్యుయేషన్లో ఉన్నా సరే వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసినా, కాసేపు వాళ్ళతో మాట్లాడినా, ఆడుకున్నా సరే మనకున్న బాధలన్నీ మర్చిపోతాం. మరి ఇలాంటి రంగుల ఫెస్టివల్ని చిన్నపిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మనమున్న బటర్ఫ్లైస్ ప్లే స్కూల్లో నా చుట్టూ చిన్నపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి హోలీ అంటే ఏంటో తెలుసా? హోలీని రంగులతోనే ఎందుకు ఆడుకుంటారు అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం. వీళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారండి. అడుగుదాం అసలు వీళ్ళకి హోలీ అంటే ఏంటో తెలుసా? వీళ్ళందరూ మంచిగా వైట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏంటి స్పెషల్ ఏంటి అని. నీ పేరేంటి? యువనిక. యువనిక ఏ క్లాస్ చదువుతావు? హోలీ అంటే తెలుసా నీకు? ఏంటది? వెరీ గుడ్. ఓకే, నీ పేరేంటి? కుబేర్. కుబేర్. కుబేర్ అంటే ఎవరో తెలుసా నీకు? ఎవరు? స్కూల్లో చదువుతాడా? ఓకే. కుబేర్, నీకు హోలీ అంటే తెలుసా? ఏంటి? ఎందుకు ఆడుకుంటాం అట్లా మనం అన్ని కలర్స్తో? హ్యాపీగా ఉండడానికి కలర్స్తో ఆడుకోవాలా? మరి రోజు కలర్స్తో ఆడుకోం కదా. ఓ, రోజు హోలీ రాదు కదా. నీ పేరేంటి? నీరానా? ఏం చదువుతున్నావు నీరా? యూకేజీ చదువుతున్నావా? చెప్పు, ఎన్ని కలర్స్ ఉంటాయి? కౌంట్ చేయి. ఎన్ని కలర్స్ ఉంటాయి? 20 కలర్స్ ఉంటాయా? ఎంత? 101 కలర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. నీకు ఈ కలర్ ఏంటి? రెడ్ కలరా? అబ్బా, బాగుంది నీ రెడ్ కలర్ది. ఎవరు వేసారు ఇది? నువ్వే వేసుకున్నావా? నీ పేరేంటి? హోలీ ఆడావా ఇంతకు ముందు? ఆడావా? నేను రాలేనప్పుడు ఆడావా? సరే, థ్యాంక్ యూ. వీళ్ళ ఆన్సర్స్ చూసారు కదా మీరు. 100 కలర్స్ ఉంటాయండి. మీ అందరికి స్టోరీస్ తెలుసా? స్టోరీస్ అంటే ఏంటి? కథలు కదా. ఓకే, మరి మీ స్కూల్లో చెప్తారా? మీకు టీచర్స్ కథలు చెప్తారా? తెలుసా? అబ్బో, మరి హోలీ కూడా ఒక కథ ఉంది తెలుసా? తెలీదా? చెప్పు, నువ్వు చెప్పు. హోలీ వెనకాల ఏం కథ ఉందో చెప్పు. హోలీ ఎందుకు చేసుకుంటారు చెప్పు. సరే, నేను మీ అందరికి హోలీ స్టోరీ చెప్పనా? వద్దా? అయినా సరే చెప్తాను. నేను ఏం కావాలి? హోలీ స్టోరీ కావాలి. సరే, ఇప్పుడు హోలీ రోజు రంగులు ఎందుకు చల్లుకుంటాము నేను మీ అందరికీ చెప్తాను. విని నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన వాళ్ళకి చాక్లెట్ అండ్ బిస్కెట్ ఇస్తాను. ఓకేనా? ఓకే, ఫైన్. మీ అందరికి రాక్షసుడు ఎట్లుంటాడో తెలుసా? ఎలా ఉంటాడు రాక్షసుడు? బ్లాక్ కలర్ లో ఉంటాడు. 2 హ్యాండ్స్ ఇక్కడ ఉండవు, ఇవి 2 కొమ్ములు అంటారు వీటిని. 2 హ్యాండ్స్. ఇవి నెయిల్స్ ఉంటాయా? ఇలానా? ఇలా నెయిల్స్ ఉంటాయంట. ఓకే, ఫైన్. నువ్వు చంపేసావా ఎవరిని? దయాన్ని నువ్వు చంపేసావా? ఎప్పుడు? అప్పుడు చంపేసావు దయాన్ని. సరే, అయితే నేను మీకు చూపించిన రాక్షసుడు ఎట్లుంటాడో. ఇదిగో రాక్షసుడు ఇట్లా ఉంటాడు. రాక్షసుడు ఎట్లా ఉంటాడు? రాక్షసుడు ఎట్లా ఉంటాడు? రాక్షసుడు ఇలా ఉంటాడు. ఈయన పేరేంటో తెలుసా? హిరణ్యకశిపుడు. ఏం పేరు? మీసాలు ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి. ఎవరికైనా ఉన్నాయా మీసాలు? ఇక్కడ ఎవరికి లేవు. ఇతను ఎవరు? రాక్షసుడు. పేరేంటి? సో వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరేంటో తెలుసా? ప్రహ్లాద్. చెప్పండి. బాగున్నాడా ప్రహ్లాదుడు? మీ అందరిలాగే చాలా మంచోడు అన్నమాట. చాలా నాటీ బాయ్, చాలా మంచోడు. రోజు దేవుడికి దండం పెట్టుకుంటాడు. దేవుడు ఎట్లుంటాడో తెలుసా మీకు? దేవుడిని చూపించరా మీకు?
ఇదిగోండి, హేస్ విష్ణుమూర్తి గాడ్. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. వావ్, వెరీ గుడ్. సో ఈయనేం చేస్తాడు, రాక్షసుడు వీళ్ళ అబ్బాయిని నువ్వు దేవుణ్ణి దండం పెట్టొద్దు, నాకే దండం పెట్టాలి అని చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, చాలా మంచివాడు కదా, కాదు డాడీ దేవుడు అందరికంటే పెద్దవాడు, నేను దేవుడికి దండం పెట్టుకుంటాను అంటే కాదు కాదు అని చెప్పి ఈయనేం చేస్తాడు తెలుసా, ప్రహ్లాదుని పెద్ద కొండ ఉంటుంది కదా, కొండ మీద నుంచి తోసేయమంటాడు. కొండ మీద నుంచి కిందికి తోస్తే ఏమవుతుంది, ఉంటారా? కానీ ప్రహ్లాదుడు చచ్చిపోలేదు తెలుసా, ఎందుకంటే దిగో గాడ్ సేవ్ చేశాడు. ఎవరు సేవ్ చేశారు? గాడ్ సేవ్ చేశాడు. సో ఒక రోజు ఏమైతుంది, ఇంకా సరే ఇట్లా కాదు అని మమ్మీ, ఇదిగో ఈయన ప్రహ్లాద్ వాళ్ళ మమ్మీ. ఎవరు? ప్రహ్లాద్ వాళ్ళ మమ్మీ. లాస్ట్కి ఈయన వెళ్ళి ఒకరోజు కూర్చుంటాడు, సాడ్గా కూర్చుంటాడు అనమాట. ఇలా వెళ్ళి సాడ్గా కూర్చుంటాడు, అయ్యో ఎలా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏమైతుంది తెలుసా, అప్పుడు ఒక రాక్షసి వస్తుంది అనమాట. చూసారా ఇక్కడ ఒక రాక్షసి ఉంది. దిస్ ఇస్ రాక్షసి. అన్నయ్య అన్నయ్య నువ్వేమీ బాధపడకు, నేను ప్రహ్లాదుని తీసుకెళ్ళి చంపేస్తాను అని చెప్పి ఒక పెద్ద మంట పెట్టమంటది. ఇప్పుడు హోలిక వచ్చి ఇలా మొత్తం మంటల దాని మీద వెళ్ళి ప్రహ్లాదుని తీసుకొని కూర్చుంటది అనమాట. అయితే ఏమవుతుంది, ఈ మంటల్లో హోలిక కాలిపోతుంది, ప్రహ్లాదుడు బయటికి వచ్చేస్తాడు. ప్రహ్లాదుని ఎవరు సేవ్ చేశారు? వావ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా ఆన్సర్స్? ఓకే ఫైన్. హూ ఇస్ హీ? చెప్పండి, హూ ఇస్ హీ? రాక్షసుడి వాళ్ళ సన్ పేరేంటి? ప్రహ్లాద. వెరీ గుడ్ ప్రహ్లాద. సో నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తున్నా, తీసుకో. రాలా ఎవరు వీళ్ళు? ప్రహ్లాద. వెరీ గుడ్. Who is he? Who is he? Very good. God. Yes, I'll give you chocolate. Who is he? Wow, answers correct చెప్తున్నా. ఏం పేరు చెప్పాను? హిరణ్య. Right answer, హిరణ్య. Very good. Come on. హిరణ్య. Okay. ఇంకొకటి చెప్తా ఇప్పుడు. సో లాస్ట్ లో ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? వెరీ గుడ్. హోలిక కాలిపోతుంది, ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తాడు అంట. వావ్, వెరీ నైస్, గుడ్ ఆన్సర్స్. యు ఆల్ విల్ గెట్ చాక్లెట్స్. ఇప్పుడు మనకు కొన్ని పాటలు పాడి వినిపిస్తారంట, కొన్ని చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తారంట. చెప్పు. హే గోవింద అనంత నంద గోపాల మోహన మురళీధర శ్యామ గోపాల. వావ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. ఓ సరే నన్ను పాడు. సినిమా చూపిస్తా మామా, సినిమా చూపిస్తా మామా, సినితో సిటీకి కొట్టిస్తా మామా. సరే స్టోరీ చెప్తానన్నా, చెప్పు స్టోరీ చెప్పు. ఇక్కడో చాక్లెట్ ఉంది, ఇక్కడో చాక్లెట్ ఉంది. స్టోరీ చెప్తాడు ఇప్పుడు. One day there's and it's very thirsty. It's go to the river and fall down. One day there's a door. He see and trolley found the water. Wow, very good. Claps kottandi. Very good. సరే ఇప్పుడు వీళ్ళంట కథలు చెప్పేసిండు, పాటలు పాడేసిండంటే ఇంకా నెక్స్ట్ నేను డాన్స్ చేయించాలంట. సో మరి డాన్స్ చేపిద్దాం, చలో.
మనం ఇంతకుముందు కథ చెప్పుకున్నాము చక్కగా, వాళ్ళు కూడా నాకు కొన్ని స్టోరీస్ చెప్పారు, సాంగ్స్ పాడి వినిపించారు, డాన్స్ కూడా చేసేసాం. సో గేమ్స్ పార్క్ వచ్చేసాం. మరి గేమ్ ఏంటో నేను వీళ్ళకు చెప్తాను, మీకు కూడా చెప్తాను. ఇక్కడ మన ముందు 4 కలర్స్ ఉన్నాయి మనకి. సో చూస్తున్నారు కదా, మనకి 4 కలర్స్ ఉన్నాయి కదా. మన ముందు వాల్ మీద వైట్ పేపర్స్ ఉన్నాయి, రైట్? ఇద్దరు వెళ్ళి చేస్తారు ఒక్కొక్క పేపర్ మీద, రైట్? సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, రైట్? వెయిట్, ఇక్కడ నుంచి రాసే అండ్ ఇక్కడ నుంచి ప్రహాస్ ఇద్దరు వస్తారు. సో ఫస్ట్ నేను చూపిస్తాను మీ అందరికి, అలాగే చేయాలి, ఓకేనా? కానీ ఫాస్ట్ గా చేయాలి, ఓకే? ఆరెంజ్, గ్రీన్, బ్లూ, రెడ్, ఓకే? చలో, రెడీ? 1 2 3 గో. Girl, Yonika, come on, start. Chalo, speed. Go. Come on. మోక్షజ్ఞ అండ్ భువిక ఇద్దరు ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరిలో ఫస్ట్ హ్యాండ్ ప్రింట్ ఎవరేస్తారో చూద్దాము. నౌ చలో, రెడీ. కమాన్. ఇద్దరు సేమ్ టైమ్ లో కంప్లీట్ చేసారు. దీన్ని నేను ఏమన్నా నాకు అర్థమవుతలే. సో ఇప్పటికి మనకి 3 పేర్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇంకొక పేర్ ఉంది, లాస్ట్ పేర్. సో వీళ్ళు మరి ఎట్లా హ్యాండ్ ప్రింట్ చేస్తారో చూద్దాము. ద టైమ్ స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్, స్పీడ్. అయ్యో, ఫస్ట్ గ్రేడ్ రా. కని వెళ్ళు. కమ్ ఆన్, నీ కింద. చలో, కమ్ ఆన్, గ్రీన్. స్పీడ్. కమ్ ఆన్, స్పీడ్. అయ్యో. సో ఇప్పుడు నేను విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాను. నేను హ్యాండ్ ప్రింటింగ్ గేమ్ లో 4 వచ్చారు. మరి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు గెలిచారు. ఒక దాంట్లో అయితే 2 గెలిచారు. సో నేను వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ ఇస్తున్నాను. ప్రహాస్, దిస్ ఫర్ యూ. లాస్ట్ గేమ్ ఉదయాంజలి, అండ్ నువ్వు కూడా గెలిచావు కదా, నాకు తెలుసు. దిస్ గేమ్ ఈజ్ ఓవర్ అండ్ నెక్స్ట్ గేమ్ కూడా వెళ్దాం మనము. మరి నెక్స్ట్ గేమ్ ఏంటో చూసేద్దాం, రండి. సో మన నెక్స్ట్ గేమ్, నా ముందు ఒక బకెట్ ఉంది కదా, ఆ బకెట్ లో కలర్ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా. నేను మీకు ఈ స్పాంజెస్ ఇస్తాను. ఈ స్పాంజ్ తీసి దాంట్లో డిప్ చేసి ఇందులో స్క్వీజ్ చేయాలి, ఓకే? ఈ టీంలో నుంచి ఒకరు, ఈ టీంలో నుంచి ఒకరు వస్తారు, ఓకేనా? సో ఫస్ట్ ఈ టీంలో నుంచి ఎవరు వస్తారు? 1, ఓకే. లాస్ట్ అండ్ ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? నీ పేరేంటి? సంజన. నేను ఫస్ట్ చూపిస్తా మీకు, ఓకేనా? 1 2 3. 1 minute. Come on. లాస్యా అండ్ సంజన ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఇయర్ తొండి చేసింది కొంచెం. సో సంజన కొంచెం చాలా కష్టపడి ఎక్కువ స్క్వీజ్ చేసింది. సంజన ఇస్ ద విన్నర్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. అండ్ నెక్స్ట్ మరి ఏ బ్యాచ్ వస్తారు? నెక్స్ట్ ఎవరు వస్తారు? అండ్ నువ్వు దా. నీ పేరేంటి? ప్రహాస్ కదా. ప్రహాస్, నీ పేరేంటి? ఓకే, రెడీ? 1 2 3 గో. అయ్యో పాపం, ఎన్ని చేసింది? కొన్నే చేసింది పాపం. చిన్న చేతులు కదా. నువ్వు ఇంట్లో బాగానే నీళ్ళు తోడతావురా నువ్వు. సో ఈ టీంలో విన్నర్ ఎవరు? మీ అందరికి తెలిసే ఉంటుంది, ప్రహాస్ ఇస్ ద విన్నర్. ఇది మన 3rd బ్యాచ్. మరి ఈ 3rd బ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాము. ఉదయాంజలి, నీ పేరేంటి? మధురిమ. మెల్లిగా చేయొద్దు, స్పీడ్ గా చేయాలి, సరేనా? ఇదిగో చలో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్. Squeeze. Cut. ఆపండి, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు ఇందులో. వావ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇద్దరు బాగానే చేశారు. ఈ అమ్మాయి తోడింది నీళ్ళు, తోడేసింది మొత్తం నీళ్ళు. ఈ అమ్మాయి మాత్రం స్క్వీజ్ చేసింది. కాబట్టి నేను గిఫ్ట్ ఈ అమ్మాయికే ఇస్తాను. నేను అప్పటి నుండి చెప్తున్నా, తోడద్దు నీళ్ళని, తోడింది ఈ అమ్మాయి స్క్వీజ్ చేసింది. సో విన్నర్ ఇస్ షీ మధురిమ. క్లాప్స్ ఫర్ హర్. వెరీ గుడ్.
సో సెకండ్ గేమ్ మనం స్క్వీజింగ్ గేమ్ ఆడాము. సో ఇందులో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసారు వీళ్ళు. మరి విన్నర్స్కి నేను చాక్లెట్స్ ఇస్తానని చెప్పా. సో ఫస్ట్ విన్నర్ సంజన, కంగ్రాట్స్. అండ్ ప్రహాస్ అండ్ మాధురిమా. సో సెకండ్ గేమ్ ఇక్కడితో అయిపోయింది. మరి థర్డ్ గేమ్ చూద్దాం. థర్డ్ గేమ్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మనం గేమ్స్లో 2 గేమ్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ హ్యాండ్ ప్రింటింగ్ అండ్ నెక్స్ట్ స్క్వీజింగ్ అండ్ లాస్ట్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇది ఒక వాటర్ పూల్ అన్ని బాల్స్ ఉన్నాయి, కలర్ బాల్స్ ఉన్నాయి. సో అక్కడ 3 బకెట్స్ కనిపిస్తున్నాయి కదా. నేను ఒక ముగ్గురు చిల్డ్రన్ని పిలుస్తాను. ఎవరు ఫస్ట్ ఇందులో నుంచి తీసుకెళ్ళి బాల్స్ అందులో ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్. దీస్ 3 ఆర్ ఫస్ట్ గోయింగ్ టు ప్లే దాట్. 1 2 3 go. Ready. Come on. Sweet. Come on. Stop. నేను కౌంట్ చేయనా? నీ పేరేంటి? లాస్యా కౌంట్ చేస్తున్నా. 1 2 3 4 10 లాస్యాకి. వావ్. 1 2 3 4 5 6 వావ్ 7 వచ్చాయి. వెరీ గుడ్. 1 2 4 5 6 7 8 9 Oh 9 వచ్చాయి. లాస్యా విన్నర్. వావ్ వెరీ గుడ్ లాస్యా. సో నెక్స్ట్ బ్యాచ్ ని పిలుస్తున్నా. కమ్ you 3 of you come. 1 2 3 go. Start. 1 Stop. నీ కౌంట్ చేద్దామా. 1 3 4 ఆగవే. 3 తర్వాత 4 ఏకముందే 4 అంటావు. 3 4 5 6 7 8 10 11 12 13. వావ్ సహసాకి 13 వచ్చాయి. వెరీ గుడ్. సో మరి చూద్దాం మిగతా వీళ్ళిద్దరికి ఎంత వచ్చాయో. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు ఈ బకెట్ నుంచి బకెట్లోకి వేయడానికి. 1 5 6 7 8 9 10 11 12 అంతే. ఒకటి వీడేసాడు రా ఇందులో. నువ్వు నీ బకెట్లో వేసుకోమంటే మిగతా వాళ్ళ బకెట్లో వేసావు. 8 ఇంకో దాంట్లో వేసాడు. 8 మొత్తానికి వీడికి 8 వచ్చినాయి, వాడికి 12 వచ్చినాయి, దీనికి 13 వచ్చినాయి. సహస్తా ఇస్ అ విన్నర్. సో సెకండ్ రౌండ్ లో సో మొత్తానికి మన గేమ్ సెక్షన్ కూడా అయిపోయింది. సో మేము పెట్టిన 3 గేమ్స్లో ఆల్రెడీ 2 గేమ్స్లో విన్నర్స్కి నేను గిఫ్ట్స్ ఇచ్చేసాను. గిఫ్ట్స్ అంటే అదేనండి, చాక్లెట్స్ ఇచ్చేసాను. అండ్ మరి లాస్ట్ పిక్ ద బాల్ గేమ్లో 2 విన్నర్స్ ఉన్నారు. ఒకరు వచ్చేసి లాస్యా అండ్ ఇంకొకరు సహస్ర. మరి వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఇదిగో సహస్ర, ప్లీజ్ ఫర్ యూ. నీకు చిన్నది కావాలంట. సో సహస్ర లాస్యా కూడా ఇది. అందరూ క్లాప్స్. సో ఇవాళ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలతో కథలు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం, ఆటలు ఆడుకున్నాం, అండ్ చక్కగా గేమ్స్ కూడా ఆడుకున్నాం. అండ్ మళ్ళీసారి హోలీ కూడా ఆడుకోబోతున్నాం. మీ అందరూ కూడా హోలీని కలర్ఫుల్గా చాలా సేఫ్గా ఆడండి. న్యాచురల్ కలర్స్ని మాత్రమే వాడండి. సో అందరం మళ్ళీ ఒకసారి హ్యాపీ హోలీ చెప్దామా? హ్యాపీ. సో మేమందరం హోలీ ఆడుకుంటున్నాం. మీరు కూడా హోలీ ఆడుకునేటప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. విష్ యూ హ్యాపీ హోలీ.